అదే సార్ ఈవీఎంఎస్ సిస్టమ్ ని సమగ్రంగా దాని గురించి ఒక కొంచెంగా కొంచెం దాని గురించి అర్థం చేసుకోకుండా దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇంత ప్రాబ్లమాటిక్ క్రియేట్ అవ్వడానికి గల రీజన్స్ ఎవరు అనుకుంటున్నారు ప్రధానంగా? ఇది 2021 నుంచి జరుగుతుంది అనుకుంటున్నాను నేను. 2021 నుంచి ఇది మొదలు పెట్టింటారు. యూపీ ఎన్నికలు జరిగినాయి 2021లో. బహుశా అప్పటి నుంచి ఇది మొదలు పెట్టున్నారు. ఎందుకంటే అప్పుడు కూడా ప్రజాభిప్రాయానికి ఓటర్ల తీర్పుకి చాలా తేడా ఉంది మనకి. అప్పటి నుంచి ఇది కనబడతానే ఉన్నాయి. కాకపోతే ప్రతిసారి చేయరు. ప్రతిసారి చేస్తే ప్రతి ఇంట్లో దొంగతనం అయితే ఇప్పుడు చౌకీదారే దొంగతనం చేశాడు అనుకోండి, గూర్ఖావాడే దొంగతనం చేశాడు అనుకోండి, రాత్రిపూట గూర్ఖావాడు వచ్చే టైంకి దొంగతనం అవుతుంది ఏంటి అని అందరికీ అనుమానం వస్తుంది. ఆడ అన్ని ఇంట్లో దొంగతనం చేయడాడు. ఒక ఇల్లు వదిలేసి ఒక ఇల్లు, లేకపోతే 5 ఇళ్ళ తర్వాత ఒక ఇల్లు, ఆడ అవసరమైన ఇంట్లో ఎక్కడ డబ్బు ఉంటుందో చూసి అక్కడ దొంగతనం చేస్తాడు, లేకపోతే ఆడ మీద అనుమానం వస్తుంది. సో ఇక్కడ చౌకీదారే దొంగతనం చేస్తే అన్ని ఇళ్లలో దొంగతనం చేసి పట్టుబడతాడని కొన్ని వదిలేస్తాడు. ఏవేంటి అవి? కర్ణాటక, తెలంగాణ, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్ అలాంటివి వదిలేస్తాడు. వదిలేసి ఎక్కడైతే మీకు క్యాష్ రిసీవ్ పార్టీస్ ఉన్నాయో, బాంబే అంటే మహారాష్ట్ర, హర్యానా, రేపొద్దున బీహార్లో కూడా చేయొచ్చు. సో ఇక్కడ మన దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు అంత పోరాడుతుంటే షర్మిల గారు ఏం చేస్తున్నారు? దాని గురించి ఊసే లేదు. ఆమె నిన్న పాదయాత్ర మొదలు పెట్టారు. పాదయాత్ర మొదలుపెట్టి టీవీలో ఏదో గొడవ జరిగితే వచ్చేసేసి భారతమ్మ క్షేమం చెప్పాలంటున్నారు. అమ్మ, మీ నాయకుడు మాట్లాడేది ఏంటి, ఆయన గగ్గోలు పెట్టేది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో 42,000 ఓట్లు, 42 లక్షల ఓట్లు 2 నెలల వ్యవధిలో యాడ్ అయినాయి అంటే మీరు రాహుల్ గాంధీ గారికి మాట్లాడేదానికి అవును రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రంలో కూడా ఈ అన్యాయం జరిగింది అని చెప్పాలి. కానీ చెప్తే ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు ఈవీఎం ట్యాంపరింగ్ చేశాడని దొరికిపోతాడు. చంద్రబాబు నాయుడుకి డ్యామేజ్ కాకూడదు. ఇప్పుడు ఏపీసీసీ ప్రెసిడెంట్ అంటారు. ఏపీసీసీ ప్రెసిడెంట్ అంటే ఏంటది? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో షర్మిలమ్మ గారు దాన్ని ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కమిటీ చేశారు దాన్ని. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాదు, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కమిటీ. దానికి ఆవిడ అధ్యక్షురాలు. రాహుల్ గాంధీ గారు అంత పోరాడుతుంటే ఆంధ్రప్రదేశ్ లో 42 లక్షల ఓట్లు యాడ్లేని అని నోరెందుకు లగట్లేదు మీకు? మీరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారా, నరేంద్ర మోడీ కోసం పనిచేస్తున్నారా? ఈ దొంగ నాటకాలు ఏంటి? అంటే అటు 2 పడవల మీద కాలేందుకు అని అంటున్నారా మీరు? అదే 2 పడవల మీద కాలేమేలా, ఆమె ఒకే పడవలో ఉంది. ఆమె చంద్రబాబు నాయుడు పడవలో ఉంది. ఇండైరెక్ట్ గా నరేంద్ర మోడీ కోసం పనిచేస్తుంది ఆమె. అంటే అంటే ఒక స్లీపర్ సెల్ లాగా పనిచేస్తుంది అనుకుంటున్నారా? స్లీపర్ సెల్ కాదు, పబ్లిక్ అనే కనపడుతుంది. రాహుల్ గాంధీ ఏమో మహారాష్ట్రలోను హర్యానాలో ఓట్లు యాడ్ చేశారు, లక్షల ఓట్లు. అంటే ఆమె ఏం చేయాలి? మా ఆంధ్రప్రదేశ్ లో కూడా యాడ్ చేశారు రాహుల్ గాంధీ గారు, ఇదిగోండి అని చూపించాలి. చూపిస్తే ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు దొంగతనంగా గెలిచాడని బయటపడుతుంది. చంద్రబాబు నాయుడు మీద మచ్చ రాకూడదు, మోడీ మీద మచ్చ రాకూడదు కాబట్టి మేము గుట్టు చప్పుడు కాకుండా దాచేస్తాం. అంటే కాంగ్రెస్ పార్టీ మీద అంటే లోపల కొంచెం ఆవిడకి వ్యతిరేకత అయితే ఉంది లోపల. కాంగ్రెస్ పార్టీని ఎవరంటారండి? ఆమె చేసింది ఏంటి? కాంగ్రెస్ పార్టీ కోసం 1.5 ఏడాదిన్నర అయింది నియామకం. ఏం చేసింది ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం? ఈమె కాదు, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా సరే అధికార పార్టీలో ఉన్న పార్టీలకి తొత్తులుగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రఘువీరారెడ్డి గారు అని చెప్పలేం, కానీ మిగతా వాళ్ళందరూ అటు ఇటుగా అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళకి తొత్తులుగా ఉంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడుకో లేకపోతే జగన్మోహన్ రెడ్డికో, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్న జాతీయ స్థాయి పోరాటాన్ని భారతీయ జనతా పార్టీ ఏం చెప్పింది? ఆంధ్రప్రదేశ్ కి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాంది, అలాగే రైల్వే జోన్ ఇస్తాంది, మన కడపలో ఉక్కు కర్మాగారం ఇస్తాంది, ఓడరేవులు నిర్మిస్తాంది, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తాంది. ఇవేమి ఇవ్వట్లేదు కదా. నిఖార్సైన నిజాయితీ గల కాంగ్రెస్ నాయకుడు కానీ ఎవరన్నా అయితే వాళ్ళు ఒకే ఒక ప్రకటన చేయాలండి. లేకపోతే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే కాదు, వాళ్ళు మోడీ కోసం పనిచేస్తున్నట్టే నేను భావిస్తా. వైఎస్ షర్మిల అయినా సరే, రాబోయే వాళ్ళు ఎవరైనా సరే
ఒక ప్రకటన చేయకపోతే వాళ్ళు మోడీ తొత్తులు అంటా, నేను చంద్రబాబు నాయుడు తొత్తులు అంట. వాళ్ళ రాష్ట్రం కోసం కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కానీ పని చేయట్లేదు. ఆ ప్రకటన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి విభజన హామీలైన ప్రత్యేక హోదా, కడప ఉక్కు కర్మాగారం, 4 ఓడరేవులు, అంటే 4 ఓడరేవులు జగన్మోహన్ రెడ్డి కట్టారా, అది కాదు, దానికి అదనంగా 4, కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన 4, పోలవరం ఎత్తు తగ్గకుండా వెనుకబడిన జిల్లాల నిధులు, రైల్వే జోన్ ఇవన్నీ ఇచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరు కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లించకండి. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత బకాయిలతో సహా కడదాము. ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ మీరు రిటర్న్ వేయండి, ఈ నెలలోనో వచ్చే నెలలోనో మీరు రిటర్న్ వేయాలి, లాస్ట్ డేట్ ఉంటుంది. రిటర్న్ అయితే వేయండి, కానీ పన్ను మాత్రం చెల్లించకండి. నేను ఇంత సంపాదించాను, ఇంత ట్యాక్స్ కట్టాలి అని తెలియపరచండి. ట్యాక్స్ మాత్రం కట్టొద్దు. నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాత నేను నీకు ఇవ్వాల్సింది ఇస్తా. ఇది నంబర్ 1. ఇది ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో. అలాగే నేషనల్ హైవే టోల్ ట్యాక్స్ అని ఉంటుంది. నేషనల్ హైవే టోల్ ట్యాక్స్ ఏం చేయాలి? ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ అందరూ 0 చేసుకోమని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ పౌరులందరూ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల లోపల ప్రయాణిస్తున్నప్పుడు మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ 0 చేసుకోండి. మీరు టోల్ గేట్కి వెళ్ళంగానే బండి ఆగిపోద్ది. గేట్ పైకి తీరు ఏమంటాడు, వెనక్కి వెళ్ళమంటాడు. నేను వెనక్కి వెళ్ళనయ్యా, నేను ట్యాక్స్ కట్టను, మీ మోడీ నాకు ఇవన్నీ ఇస్తా అన్నాడు, ఇవన్నీ ఇచ్చేంత వరకు నేను ఎన్హెచ్ టోల్ ట్యాక్స్ కట్టను. ఏం చేయమంటావు అంటే వాడు ఏం చేస్తాడు, ఈ బండి వెనకాల ఇంకో బండి ఆగి ఉంటుంది. ఏ కారణం చేతైనా సరే టోల్ గేట్ లో ఒక బండి 2 నిమిషాల కంటే ఎక్కువ ఆగితే వాడు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ఒక నిబంధన ఉంది. సో ముందున్న బండి వలన వెనక బండి ఆగితే వెనక బండి టోల్ పోతుందని ఏం చేస్తాడు, వీటి గేట్ ఎత్తి నేను ముందుకెళ్ళి పక్క తీసుకో, వెనకాల బండి టోల్ అన్న వసూలు చేసుకుందామని ఆయన ముందుకు రమ్మంటాడు. ఆడు కూడా ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ 0 చేసుకుంటాడు. ఆంధ్రప్రదేశ్ లో వాహనదారులందరూ ఇలా చేస్తే టోల్ గేట్లే ఉండవు ఆంధ్రప్రదేశ్ లో. కాదు సార్, ఇప్పుడు ఇలాంటి ఐడియా మీరు చెప్పిన ఐడియా బయటికి వెళ్తే వాళ్ళు దాన్ని ఆచరించే, ఖచ్చితంగా ఆచరిస్తే మాత్రం ఇది చాలా పెద్ద ప్రభావం కాదు. ఇది అమలు చేయమనేది షర్మిల పిలుపు ఇవ్వకపోతే ఆమె మోడీ కోసం పనిచేస్తున్నట్టు లెక్క, చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నట్టు లెక్క. ఆంధ్రప్రదేశ్ కోసమో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమో ఆమె పని చేయట్లేదు. ఇలా ఎప్పుడు దాకా చేయాలి? నేషనల్ హైవే మీరు మాకు ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు మేము నేషనల్ హైవే టోల్ ట్యాక్స్ కట్టాము. అప్పుడు ఏమవుతుంది, ఇతర రాష్ట్ర వాహనాలు వస్తాయి కదా, ఆంధ్రప్రదేశ్ లో ఎవరు టోల్ ట్యాక్స్ కట్టట్లేదు అని తెలుస్తుంది. జాతీయ స్థాయి వార్త అవుతుంది. జాతీయ స్థాయి వార్త అయినప్పుడు ఏమంటారు, అరే ఆంధ్రప్రదేశ్ లో ఎవరు టోల్ ట్యాక్స్ కట్టట్లేదంట. ఎందుకు కట్టట్లేదంటే మోడీ మోసం చేశాడు. అప్పుడు ఏం చేస్తాడు మోడీ, పరిగెత్తుకొస్తాడు. నేషనల్ హైవే టోల్ ట్యాక్స్ బకాయిలు కూడా చెల్లించము. ఇన్కమ్ ట్యాక్స్ అయితే బకాయిలు చెల్లిస్తాం కానీ నేషనల్ హైవే టోల్ ట్యాక్స్ కి బకాయిలు కూడా చెల్లించము. నువ్వు ఎన్నాళ్ళు పెట్టుకుంటావో పెట్టుకో, ప్రత్యేక హోదా ఇవ్వకుండా అని ప్రకటన చేస్తే ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టు. ఈ ప్రకటన ఏది ఇవ్వకుండా భారతమ్మ క్షమాపణ చెప్పాలి అని వెళ్ళి స్టీల్ ప్లాంట్ లో ఒక రోజు దండేసుకొని కూర్చుంటది. సాయంత్రం కల్లా ఆమరణ నిరాహార దీక్ష చెప్పడానికి మాత్రం ఆమరణ నిరాహార దీక్ష, సాయంత్రానికి టెంట్ ఎత్తేస్తుంది. సో షర్మిల గారు ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వెన్నుపోటు పొడుస్తూ మోడీకి ఊడిగం చేస్తుంది షర్మిల. రైట్ రాజశేఖర్ గారు, రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. మీ విలువైన సమయాన్ని అందించి విలువైన ఇన్ఫర్మేషన్ ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.